అడగొద్దట. పేదోళ్ళ నుంచి కాసులు గుంజేస్తున్న ఆసుపత్రి సిబ్బంది. ఇది ఒకటి పోయింది. ఇంకా దౌడ దిక్కు నుంచి మొత్తం అది ఉన్నది ఇది ఉన్నది అని ఇంకా ఉన్న రూపాయలు కూర్చున్నారు. కానీ ఆంధ్రోలకే బెడ్లు, తెలంగాణ వాళ్ళకు 6 బయట నేలే. ఫుట్పాత్ తెలంగాణలో ఉన్నాము, ఆంధ్రోనికి ఏమో రూమ్లు ఇస్తారు, అంత నీట్గా మంచిగా చేస్తారు. తెలంగాణ ఎక్కడ పంటుండు ఏం చేస్తుండు, ఫుట్పాత్ మీద పండుకుంటున్నాము. మళ్ళా ఇప్పుడు బాలయ్య కోయ్యాగా ఏం చేసింది నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇగో నేను రావసక్కని సేవ చేస్తున్నా, పేదోళ్ళ కోసం నేను కంకరం కట్టుకొని మానవత్వం నా గుండె నిండా నింపుకొని నేను కన్న బాధలు పడుతున్నా ఈ సమాజానికి సేవ చేస్తేందుకు అని, ఇంకా నాకు 200 ఎకరాలు కావాలి ఇంకొక హాస్పిటల్ కడుతందుకు అని శిల్క పలుకులు వాళ్ళకిండట నిన్న మొన్న. ఇగో జరిగే ఉద్దారకం ఇది. ఆంధ్రలోకేమో బెడ్లాట, తెలంగాణ వాళ్ళకేమో ఫుట్పాతులు, రోడ్ల మీద పంచపండు లేకపోతే లే పో. ఇగో గిది సేవ. కన్నీళ్లు పెట్టుకుంటున్న క్యాన్సర్ బాధితులు. నా బాధ ఏంటంటే డబ్బులు లేకనే తీసుకొని పోతున్నా సార్. పాపం పేరు గొప్ప, ఏడుపు వచ్చి నాకైతే. దోపిడీ కూడా ఎక్కువే. రికమెండేషన్ కే సలాం, సామాన్యులకు సావే. ఏనెన ముందు బాలయ్య ఆసుపత్రి బాధితుల కన్నీళ్లు. దుఃఖం వచ్చింది. ఆసుపత్రిని మించిన దోపిడీ జరుగుతోందంటున్న పేషెంట్. 17,000 తీసుకొస్తే ఇప్పుడు వాడతాం, లేకుంటే లేదన్న కాడికి వచ్చారు. 17,000 ఇప్పుడు ఏడదెత్తున్నాయి. నర్సయ్య తాత పట్టిన బసవ తారకం దోపిడీ గుట్టు మీ ఏఎన్ఎన్ లో ఎక్స్క్లూజివ్ గా. ఇన్నారులో అగో మళ్ళీ కూడా ఒకసారి, ఎందుకంటే ఇవాళ మాత్రం మీరు 8 గంటలకు మానక మరవక చూడాలి. మీరు మానక మరవక చూడాలి. ఇగో ఆ కోయిలాగా రాణిస్తున్నావు, వీడియో తీయొద్దట, తప్పట. ఎందుకంటే మన దొంగతనం బయటపడుతుంది కదా. ఇది ఒకటి పోయింది. ఇంకా దౌడ దిక్కు నుంచి మొత్తం అది ఉన్నది ఇది ఉన్నది అని ఇంకా ఉన్న రూపాయలు కూర్చున్నారు. కానీ ఆ రోగం చెప్పారు. బెడ్లు, తెలంగాణ వాళ్ళకు 6 బయట నేలే. తెలంగాణలో ఉన్నాము, ఆంధ్రోనికి ఏమో రూమ్లు ఇస్తారు, అంత నీట్గా మంచిగా చేస్తారు. తెలంగాణ ఎక్కడ పంటుండు ఏం చేస్తుండు, ఫుట్పాత్ మీద పండుకుంటున్నాము. కన్నీళ్లు పెట్టుకుంటున్న క్యాన్సర్ బాధితులు. నా బాధ ఏంటంటే డబ్బులు లేకనే తీసుకొని పోతున్నా సార్. పేరు గొప్ప, సేవ మాటున దోపిడీ కూడా ఎక్కువే. రికమెండేషన్ కే సలాం, సామాన్యులకు సావే. ఏనెన ముందు బాలయ్య ఆసుపత్రి బాధితుల కన్నీళ్లు. కార్పొరేట్ ఆసుపత్రిని మించిన దోపిడీ జరుగుతోంది. ఎంత దోపిడీ, నిలువు దోపిడీ. తీసుకొస్తే ఇప్పుడు వాడతాం, లేకుంటే లేదన్న కాడికి వచ్చారు. 17,000 ఇప్పుడు ఏడదెత్తున్నాయి. నర్సయ్య తాత పట్టిన బసవ తారకం దోపిడీ గుట్టు మీ ఏఎన్ఎన్ లో ఎక్స్క్లూజివ్ గా. చూసిన ఆరులో ఇగో ఇది కథ. అయితే ఇక ఎంత రామసక్కని ఉపాయం చేస్తుందో చూడురి కోళ్ళాగా. అయ్యా బాలకిచ్చి నీ దండం పెడితే సారు, నువ్వు చెప్పేటివేమో చిన్న సన్న నీతులు కావు. నీ శిలక పలుకులు ఇంటుంటే అమ్మా గుండెలకు వెళ్ళి ప్రేమ ఎగదండుకు వచ్చేది. కానీ ఇవాళ నీ భాగవతం బయటికి వచ్చినాక ఇక మరి నీ బావ అడ్డుపడతాడా, లేకపోతే పైన ఉన్న మీ అయ్య అడ్డుపడతాడా? కానీ మీ అయ్యను మాత్రం అనొద్దు. మీ అయ్యకు పద్ధతి పట్టాలి, పాదాలు మొక్కాలి. ఇవాళ సబ్బండ వర్గాలకు, పాపం పేదోళ్లకు ముఖ్యంగా క్యాన్సర్ తోటి సావద్దు, క్యాన్సర్ మహమ్మారితోటి, క్యాన్సర్ మాయ రోగంతో ఏ ఒక్క పేదోడు సావద్దు, నా భార్య లెక్క వాళ్ళు అరిగోస పడొద్దు అని మీ అయ్యా రామారావు నీ కడుపు చల్లకుండా సారు. కానీ నువ్వు చేసిన వ్యవహారము నీ కొడుకు అయిపోయింది. గంగలు కలిపే రోజులు వచ్చినాయి. ఏం లేదు, ఎక్కడ లేదు, మొత్తం పేదోళ్ళ పేగులల్లో జనిగలయ్యి ఇగో నీ కొడుకు గీ రకంగా వాళ్ళ ఇక మరి నర మాంసాలను గీ రకంగా భక్షిస్తుండంటే, గీ రకంగా నిట్ట నిలువున దోపిడీ చేస్తుండంటే, పైసలు లేకనే పేదోళ్ళు
రామారావు పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, పేదోనికి పెద్ద దిక్కువ ఉన్నది అని వస్తే ఇక అందులో స్కానింగుల పేర పైసలేనాట, పరీక్షల పేర పైసలేనాట. ఇక అరొక్క దానికి గుంజుడే గుంజుడు. ఆరోగ్యశ్రీ కూడా మళ్ళీ తీసుకుంటుర్రాట. ఆరోగ్యశ్రీ ఉండంగా కూడా ఇగో గీ కథ నడిపిస్తుర్రాట. పాపం ఒక్కొక్క తల్లి మీరు విన్నారు కదా. మీ నర్సయ్య తాత ఏమన్నా అబద్ధం చెప్తుండా? ఇంట్లో ఏమన్నా కట్టు కథ ఉందా? ఇంట్లో ఏమన్నా కల్పిత కథ అనిపిస్తుందా మీ పానానికి? ఇగో ఇది క్యాన్సర్ హాస్పిటల్ ముందు రోడ్డు మీద అన్నవో రామచంద్ర అని కడుపుల పేగులు గుర్రా గుర్రా గుంజుతుంటే బువ్వలేక బుగ్గి లేక నిద్రలేక ఈ రకంగా వలవల వలవల వల వలపోస్తున్నారు ఆ పేదోళ్ళు. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే, వాళ్ళ గోస చూస్తుంటే, వారు మాట్లాడే మాటలు వింటుంటే నేను కూడా ఏడ్చిండులా. మీరు ఏమన్నా అనుకోరి చూడుర్రి. కాకపోతే 8 గంటలకు ఇవాళ మీరు చూడుర్రి.